Good morning, student. Today I am going to explain for you in this video just only the definitions of cohesive force, adhesive force, and what is laminar flow. It is also called as a streamline flow. He is asking for you 1 mark in the final exams, especially the definitions. What is the cohesive force definition entity, adhesive force entity, what is the definition of laminar flow and streamline flow. This type of questions he is asking in the end examination. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోహెసివ్ ఫోర్స్ టూ ఫోర్సెస్ ఈ రెండు కూడా కోహెసివ్ ఫోర్స్ కానీ అడ్హెసివ్ ఫోర్స్ కానీ రెండు కూడా అట్రాక్షన్ ఫోర్సెస్, బోత్ ఆర్ అట్రాక్షన్ ఫోర్సెస్. కానీ ఇక్కడ కోహెసివ్ ఫోర్స్ అనేది ఈజ్ యాక్ట్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ సబ్స్టెన్స్. అంటే సేమ్ సబ్స్టెన్స్ మీద అంటే ఒకే పదార్థాల మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్స్ని సేమ్ సబ్స్టాన్సెస్ ఆఫ్ అట్రాక్షన్, అంటే ఒకటే పదార్థాల మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఏమంటాం అంటే మనం కోహెసివ్ ఫోర్స్ అంటాం. అంటే రెండు కూడా సేమ్ ఉండాలి. బోత్ విల్ బి అంటే వాటర్ తీసుకున్నాం, మళ్ళీ వాటర్కి వాటరే అట్రాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మిల్క్ తీసుకున్నాం, మిల్క్కి మిల్కే అట్రాక్షన్ ఉంటుంది. అంటే లిక్విడ్ అట్లా లైక్ దట్. అంటే లిక్విడ్ విత్ లిక్విడ్, దిస్ టైప్ ఆఫ్ అట్రాక్షన్. ఇటువంటి అట్రాక్షన్ అటువంటి ఫోర్స్ని మనము ఫిజిక్స్లో ఏమంటాం అంటే కోహెసివ్ ఫోర్స్ అంటాం. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ సబ్స్టాన్సెస్. అంటే అర్థం ఏంటిది ఇక్కడ సేమ్ సబ్స్టాన్స్ అంటే ఒకే విధమైనటువంటి పదార్థాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలాలని మనం ఏమంటామంటే కోహెసివ్ ఫోర్సెస్ అంటాం. అంటే సబ్స్టాన్సెస్ విల్ బీ ద సేమ్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడండి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్. ఈ వాటర్ మాలిక్యూల్స్ అంటే నీటి అణువులు, ఒకదానికొకటి. ప్రతి నీటి అణువుకి ఏమవుతుంది, ఇక్కడ ఒక నీటి అణువుకి ఇంకొక నీటి అణువుతో ఏమవుతుంది, ఎప్పుడు కూడా అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ విధమైనటువంటి అట్రాక్షన్ ఫోర్స్ని మనం ఏమంటామంటే కోహెసివ్ ఫోర్స్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కోహెసివ్ ఫోర్స్ అంటాం. అంటే సేమ్ సబ్స్టెన్స్, సింపుల్గా చెప్పాలంటే అట్రాక్షన్ ఉండాలి. ఆ అట్రాక్షన్ దేని మధ్యలో ఉండాలి, విత్ దట్ సేమ్ సబ్స్టాన్స్తో ఉంటే దాన్ని మనం కోహెసివ్ ఫోర్స్ అంటాం. అలా సేమ్ సబ్స్టాన్స్తో కాకుండా డిఫరెంట్ సబ్స్టెన్సెస్, అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ సేమే ఉంటుందా, సేమ్ ఉండదు. సమ్టైమ్స్ డిఫరెంట్ వాటితో కూడా అట్రాక్షన్ ఫోర్స్ అని ఉంటుంది. అటువంటి ఫోర్స్ని ఏమంటాం మనం అంటే అడ్హెసివ్ ఫోర్స్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్హెసివ్ ఫోర్సెస్. అడ్హెసివ్, దట్ మీన్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్. The force of attraction between the different. Here is the attraction is the force of attraction between the different substances. It should not be same. Different substance. That means here is milk and water. You will be taken. Water is milling with the milk. Then this type of force is adhesive force. And glass pieces will be places in the water. Then there is attraction between the different substances. One is about the glass molecules and another one about the water. See, there is a very clear example is for you. Force of attraction between the molecules of water and the molecules of a glass container. అంటే గ్లాస్ కంటైనర్కి తర్వాత గ్లాస్ కంటైనర్ మాలిక్యూల్స్కి తర్వాత వాటర్ మాలిక్యూల్స్కి వీటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ని ఏమంటాం మనం అడ్హెసివ్ ఫోర్స్ అంటాం. అంటే ఒక గ్లాస్ బీకర్ తీసుకొని ఆ గ్లాస్ బీకర్లో ఏవైనా కొన్ని గ్లాస్ మాలిక్యూల్స్ని మొత్తం బ్రేక్ చేసేసి చిన్నటువంటి అణువుల్ని అందులో వాటర్లో వేసేసేయండి. అంటే ఈ వాటర్కి, ఈ గ్లాసెస్కి, గ్లాస్ బీకర్కి ఇవన్నీ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కదా. ఈ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ మీద ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ని అడ్హెసివ్ ఫోర్స్ అంటాం. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది సేమ్ మీన్స్ కోహెసివ్ ఫోర్సెస్, డిఫరెంట్ మీన్స్ అడ్హెసివ్ ఫోర్సెస్. Once again, I will explain for you. Force of both will be same. Force of attraction is common. Same is cohesive. Same. Force of attraction between the same molecules of substance. అంటే ఒకే విధమైనటువంటి పదార్థాల మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ని ఏమంటాం మనం కోహెసివ్ ఫోర్సెస్ అంటాం. అలా కాకుండా డిఫరెంట్ వేరుగా అంటే దట్ మీన్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్. వేరుగా ఉండేటువంటి డిఫరెంట్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పిన గ్లాస్ కంటైనర్ కావచ్చు, అండ్ గ్లాస్ మాలిక్యూల్స్ కావచ్చు, విత్ వాటర్ కావచ్చు, లేదా లిక్విడ్ వన్ షుడ్ బి విత్ ద మిల్క్ కావచ్చు, లేక వాటర్ కావచ్చు. ఈ రెండింటిని కంబైన్ చేయడం వల్ల వచ్చేది కావచ్చు. ఇటువంటి డిఫరెంట్ సబ్స్టాన్సెస్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్సెస్ని ఏమో అడ్హెసివ్ అంటాం. సేమ్ సబ్స్టాన్సెస్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ని కోహెసివ్ ఫోర్సెస్ అంటాం. అండ్ ఫైనల్ ఈజ్ ఆస్కింగ్ అనదర్ వన్ ఈజ్ ద లామినరీ ఫ్లో ఆర్ స్ట్రీమ్లైన్ ఫ్లో.
This is the most easy question. His answer is very clearly is that the type of fluid flow, అంటే ఎటువంటి ఫ్లూయిడ్ ఫ్లో ఉండాలంట, ఇన్ విచ్ ద ఫ్లూయిడ్ ట్రావెల్స్, ఏ విధంగా ట్రావెల్ కావాలంటే ఫ్లూయిడ్ అనేది స్మూత్లీ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అండ్ ఇన్ రెగ్యులర్ పాత్స్ ఈజ్ కాల్డ్ లామినర్ ఫ్లో. అంటే దట్ మీన్స్ ఇఫ్ యూ కన్సిడర్ వన్ పైప్ like this is a one end open end A and this end is B. The liquid is flows from this direction and it is exit from the B, and here is enter and here is a exit position. ఇక్కడ ఎలా ఉండాలి, వాటర్ మాలిక్యూల్స్ అనేది సేమ్ సబ్స్టెన్సెస్ అంటే స్మూత్లీ, అంటే దట్ మీన్స్ హియర్ ఇస్ అ మెయింటైనింగ్ ఆఫ్ ది సేమ్ వెలాసిటీలో ఏమాత్రం చేంజ్ కాకుండా సేమ్ రెగ్యులర్ పాత్లు, అంటే ఒకటే రెగ్యులర్ మీన్స్ సింగిల్ పాత్, స్మూత్గా ట్రావెల్స్ ఈజ్ అ స్మూత్లీ, జస్ట్ ఓన్లీ కండిషన్ ఈజ్ ట్రావెల్స్ ఈజ్ స్మూత్లీ అండ్ రెగ్యులర్ పాత్స్. దిస్ ఈజ్ ద టూ కండిషన్స్ ఫర్ ది లామినర్ ఫ్లో. వన్ ఈజ్ ద స్మూత్లీ, సెకండ్ వన్ ఈజ్ ద రెగ్యులర్ పాత్స్ మీన్స్ ఇట్లా ఏ నుంచి బి వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి వంపులు తిరగకుండా, ఒకటే విధమైన పాత్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే వంపులు ఉండొద్దు, ఎక్కడ కూడా కర్వ్డ్ పాత్లు ఉండొద్దు, అంటే స్ట్రైట్ పాత్, అంటే ఒక పైప్ తీసుకుంటే ఆ పైప్ స్ట్రైట్ పాత్గా మూవ్ అవ్వాలి, రెగ్యులర్ పాత్. దీని రెగ్యులర్ పాత్ అంటే, రెగ్యులర్ అంటే ఏంటిది, క్రమంగా ఒకే విధమైన మార్గంలో ఈ వెళ్ళేటటువంటి ఫ్లోని, అంటే ఎక్కడ ఎటువంటి కరువులు లేకుండా, అంటే సపోజ్ ఏ బి ఉంది, మళ్ళీ బి నుంచి ఈ విధంగా బెండ్ కాకుండా ఈ విధంగా పోవద్దు. ఇక ఇలా పోతే మనం ఏమంటాం, మనం దిస్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో ఈజ్ నాట్ ఎట్ ద లామినర్ ఫ్లో. ద లామినర్ ఫ్లో ఈజ్ ఓన్లీ ఇన్ ద స్ట్రైట్ డైరెక్షన్. ఈ విధంగా స్ట్రైట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఇక అంటే ఇక్కడ ఎంటర్ అయిందంటే ఇక్కడ ఎగ్జిట్ కావాలి, అంతే, ఒకటే పాత్ ఉండాలి. రెగ్యులర్ పాత్ ఈజ్ దేర్. Like this type of fluid flow, regular path and another one is a smooth flowing, another one is a smoothly. This is the two conditions. అంటే ఏ ఫ్లూయిడ్ ఫ్లో అయితే స్మూత్లీ ఉంటుందో, రెగ్యులర్ పాత్ మెయింటైన్ చేస్తుందో, అటువంటి ఫ్లూయిడ్ ఫ్లోని మనం ఏమంటాం, మనం లామినర్ ఫ్లో లేదంటే స్ట్రీమ్ లైన్ ఫ్లో అని పిలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.